పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. వైబ్రేషన్స్ అయితే మాత్రం ఈసారి రెక్టిఫై చేశారు. ఫ్రెండ్స్, ఇది 2026 సంబంధించిన బజాజ్ పల్సర్ 220F అనమాట. సో మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఈ బైక్లో ఏంటంటే ఇక్కడ హెడ్లైట్ అనేది కంప్లీట్గా చేంజ్ చేశారు. సో ప్రీవియస్ జనరేషన్ మనకి 2 అయితే ఉండేవి కదా, ఈసారి మనకి బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్కి అప్డేట్ చేశారు. అలాగే డిఆర్ఎస్ కూడా మనకి అప్డేట్ చేశారు అనమాట. సో ఆల్రెడీ మనం వాకర్ అండ్ రివ్యూ చేసాము, ఇప్పుడు కంప్లీట్గా రైడ్ రివ్యూ అనమాట. సో రైడ్ చేస్తూ మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయా లేదా ఈ జనరేషన్లో మనం చూద్దాము. అలాగే ఇక్కడ ఎగ్జాస్ట్ చూడొచ్చు, మనకి సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ పైప్ అయితే ఇచ్చారు. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. ప్రీవియస్ జనరేషన్లో ఎగ్జాస్ట్ ఇస్తున్నప్పుడు మాత్రం చాలా విపరీతంగా అయితే ఉండేది ఇక్కడ మనకి వైబ్రేషన్ అనేది. బట్ ఈసారి మనకి కొంచెం మినిమల్గా అయితే ఉందన్నమాట. సో చూద్దాం మరి, స్టార్ట్ అవర్ రైడ్. సో ఫస్ట్ గేర్ అయితే వేసాను, బట్ గేర్స్ వేసినట్టు మనకి ఇక్కడ ఇండికేషన్ అయితే ఉండదు. ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్, 4 and 5. చూద్దాం టాప్ స్పీడ్లో ఏమైనా వైబ్రేషన్ ఉందా లేదా. సో మ్యాక్సిమం ఇచ్చేసాను నేను, బట్ నాకైతే మాత్రం స్టిల్ ఎటువంటి వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేయలేదు. బట్ ఇక్కడ మనం చేయి పెడితే మాత్రం తెలుస్తుంది కానీ, బట్ మనం టాప్ స్పీడ్లో ఇక్కడ చూడొచ్చు హయ్యర్ ఆర్పిఎమ్స్కి అయితే రీచ్ అయ్యాను. బట్ ఇక్కడ మనకి స్పీడ్ మీటర్ వైర్ డిస్కనెక్ట్ చేసినప్పటికీ, సో హయ్యర్ ఆర్పిఎమ్స్ వెళ్ళినప్పటికీ కూడా కొంచెం మనకి తెలుస్తుంది కానీ అసలు చాలా మినిమల్గా అయితే ఉందన్నమాట. ప్రీవియస్ జనరేషన్ మాత్రం చాలా ఎక్కువ అయితే ఉంది. బట్ ఈసారి చూసుకుంటే వైబ్రేషన్ అనేవి నేనైతే మాత్రం ఎక్కువ ఉన్నాయని చెప్పను. సో నేను ఇక్కడ ఇందాక హైయర్ టాప్ స్పీడ్లో వెళ్ళినప్పుడు మాత్రం చాలా అసలు వైబ్రేషన్స్ ఉన్నట్టు అనిపించలేదు. ఇంతకు ముందు అయితే మాత్రం ఇక్కడ టైస్ దగ్గర చాలా విపరీతంగా తెలిసేది, అలాగే ఇక్కడ లెగ్స్ దగ్గర కూడా తెలిసేది. బట్ ఈసారి అయితే మాత్రం వైబ్రేషన్స్ అనేవి చాలా వరకు రెక్టిఫై అయితే చేశారని చెప్తాను నేనైతే మాత్రం. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వైబ్రేషన్ గురించి అనమాట. ఎందుకంటే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, సో నా వెహికల్లో వైబ్రేషన్స్ వస్తాయి ఎలా బ్రో అని చెప్పేసి. అండ్ ఇక మనం రిమైనింగ్ స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక, సో మనకి మేజర్గా జరిగింది ఏంటంటే ఇక్కడ మనకి హెడ్లైట్ మాత్రమే మనకి మార్చారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంకా కొంచెం నైట్ టైం విజిబిలిటీ ఇంకా మనకి బెటర్ ఉంటుందన్నమాట. ఇక్కడ బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉండటం వల్ల అయితే. అలాగే డిఆర్ఎస్ కూడా మనకి మార్చారు. సో డిఆర్ఎస్ చూస్తే మనకి ఇక్కడ RS200 బైక్ ఉంది కదా, సో RS200లో ఏవైతే డిఆర్ఎస్ ఉంటాయో సేమ్ డిఆర్ఎస్ ఇక్కడ మనకి తీసుకొచ్చి పెట్టేశారని చెప్పొచ్చు. బాగుంది ఫ్రంట్ నుంచి మనకి చూడటానికి. బట్ ఏంటంటే రెండు ఉంటే మనకి ఇంకొంచెం ప్రీమియంగా కనిపించింది అనమాట వెహికల్ అనేది. బట్ సింగిల్గా తీసుకొచ్చారు. అలాగే అక్కడ డిజైన్ కూడా మనకి ఏదైతే మనకి RS200 ఉంటుందో ఆ టైప్ ఆఫ్లో మనకి అక్కడ డిజైన్ అనేది తీసుకొచ్చారు. RS200 కానీ RC200 కానీ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్లో మనకి అక్కడ హెడ్లైట్ అనేది డిజైన్ చేశారు అనమాట. సో మనకి ఇండికేటర్స్ కూడా మనకి ఆల్రెడీ ప్రీవియస్ జనరేషన్లో మనకి ఎల్ఈడికి అప్డేట్ చేశారు. కొంచెం ఊగుతున్నట్టు అనిపిస్తుంది హ్యాండిల్ బారు. ఓకే, బాగుంది. మనకి ఈ స్విచెస్ క్వాలిటీ అయితే మాత్రం అప్ టు ద మార్క్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఇది కూడా మనకి ఎటువంటి వైబ్రేషన్స్ నేనైతే నోటీస్ చేయలేదు. డూమ్ కానీ ఓగడం కానీ అటువంటిది కూడా నేను ఏమీ అబ్జర్వ్ చేయలేదు అనమాట. సో ట్యాంక్ మెటల్ ట్యాంకు, సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది. 15 లీటర్ల ట్యాంకు, మైలేజ్ కూడా అరౌండ్ మనం 40 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంజన్ డిపార్ట్మెంట్లో మనకి ఇది 220cc ఇంజిన్ అనమాట. అండ్ 20 PS పవర్, అలాగే 18.5 mm టార్క్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇనిషియల్ పుల్ అయితే మాత్రం చాలా బాగుంది. మిడ్లో మాత్రం కొంచెం మనకి ల్యాగ్ ఉంటుంది, కానీ టాప్ ఎండ్లో మాత్రం మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ మీరు అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఈసారి కూడా మనకి అప్డేట్ చేయలేదు అనమాట. సో ప్రీవియస్ జనరేషన్లో నేను చెప్పాను ఆల్రెడీ, ప్రీవియస్ జనరేషన్ రైడ్ రివ్యూలో నేను ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ మిస్ అవుతుంది. అన్నీ ఉంటాయి, బ్లూటూత్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, అలాగే అన్నీ ఉంటాయి. మనకి ఎటు వచ్చి ఏంటంటే అక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ మిస్ అవుతుంది అనమాట. సో అది తీసుకొస్తే మాత్రం రిమైనింగ్ పల్సర్లో కానీ ఎన్ సిరీస్లో కానీ అన్నింటిలో కూడా మనకి తీసుకొచ్చేస్తారు. సో మేబీ కలర్ కండిషన్కి అప్డేట్ చేయొచ్చు. సో తీసుకొస్తే మాత్రం కంప్లీట్గా చేంజ్ అయితే చేస్తారనమాట. అండ్ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది సీటు స్పిన్ సీట్ అయినప్పటికీ ఒకవేళ మీరు రిజిస్టర్ కూర్చుంటే కనుక సో ఫ్యామిలీ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ సీట్ మరీ అంత బంప్లో ఉండదు అనమాట. లైక్ ఎలా అంటే మనకి R15లో కానీ లేదంటే మనకి RC200లో కానీ లేదంటే RS200లో కానీ ఉన్నట్టు మరింత బంప్లో ఉండదు కాబట్టి సో ఒకవేళ మీరు రిజిస్టర్ కూర్చుంటే కనుక ఫ్యామిలీకి మీరు కూడా తీసుకోవచ్చు. అండ్ కొంచెం హ్యాండ్ బార్ అయితే ఇది ఊగుతుంది అనమాట. సో మేబీ ఈ ఒక్క ప్రోడక్ట్ ఎలా ఉంది అని అనుకుంటున్నాను అయితే మాత్రం. సో కొంచెం ఎందుకో కొంచెం కంఫర్టబుల్గా అనిపించలేదు నాకు, హ్యాండిల్ బార్ కొంచెం ఊగుతుంది. అండ్ ఇంకా మనకి టైర్స్ అనేది బాగానే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 90/90 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైరు. సో బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ ఇస్తే బాగుంటుంది. బట్ ఏంటంటే మళ్ళీ మైలేజ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట.
బ్లాక్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, బ్యాక్ సైడ్ బాగుంటుంది, చాలా మంచి గ్రిప్ అయితే ఉందన్నమాట. సో మనకి స్టెబిలిటీ బాగుంటుంది. ముఖ్యంగా ఈ వెహికల్లో మనం ఎంత హై స్పీడ్లో ట్రావెల్ చేసినా కూడా మనకి స్టెబిలిటీ ఎక్కడ కూడా మిస్ అవ్వదు, స్టెబిలిటీ బాగుంటుంది. అండ్ బ్రేక్స్ అనేవి ఓకే ఉంటాయి అనమాట, మరి అంత టాప్ నాచ్ అయితే ఏం కాదు. ఒకసారి మీకు బ్రేకింగ్ బైక్ చూపిస్తాను చూడండి. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఆ కరెంట్ పోల్ దగ్గర ఆగే ప్రయత్నం చేద్దాం. మొత్తం థ్రాటిల్ ఇచ్చేస్తున్నా. ఓకే కాడ ఇంకా ముందే ఆగింది. ఏంటంటే మనం బ్రేక్స్ అనేవి అప్లై చేయడమే ఉంటుంది అనమాట, వాళ్ళంతా సైజ్ ఇచ్చారనేది కాదు, కానీ సో మనం బ్రేక్స్ అనేవి అంత ప్రాపర్గా యూజ్ చేస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. సో బ్రేక్స్ అయితే నాకు బాగా అనిపించాయి, చూద్దామని. ఓకే అనుకున్నా ఈ ఎండ్లో ఆగాలని, పర్లేదు బాగా ఆగింది. మనం ఏంటంటే ఆ కాంబినేషన్ అనేది సరిగ్గా మనం యూజ్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, అప్పుడే మనకి ప్రాపర్ బ్రేకింగ్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ టాప్ స్పీడ్ కూడా మనం ఈజీగా 130+ అనేది క్రాస్ చేయొచ్చు. మనం 100+ క్రాస్ అయ్యేటప్పటికి కొంచెం మనకి వైబ్రేషన్స్ అనేది నోటీస్ చేస్తాను లిటిల్ బిట్. ఒకసారి మీకు టర్నింగ్ రేడియస్ కూడా చూపిస్తాను ఇదండి. ఓకే మొత్తం పెట్టేసా, చూద్దాం. నాకు తెలిసి హాఫ్ రోడ్లో టర్న్ అయిపోద్ది, హాఫ్ రోడ్కి కొంచెం తీసుకుంది. మనం ఇంటి దగ్గర చిన్న చిన్న రోడ్స్ మనం చిన్న చిన్న రోడ్స్లో టర్న్ చేయడం కానీ, సో మనకి ఇలాంటి కొంచెం పెద్ద పెద్ద రోడ్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ ఓపెన్ టైప్ చేయించారు కాబట్టి మనం చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ పరంగా కూడా మనకి మరి అంత ఓవర్ మెయింటెనెన్స్ అయితే ఉండదు, మనకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో ఇంజిన్ కాబట్టి. సో మరి అంత మనకి ఓవర్గా అయితే ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ పరంగా మనకి మీడియంగా అయితే ఉంటుంది. అలాగే గేర్ షిఫ్టింగ్ కూడా మనకి బాగా అయితే ఉంది, ఎక్కడ కూడా నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. ఈవెన్ నేను క్లచ్ కూడా యూజ్ చేయని అవసరం లేకుండా గేర్స్ అనేవి అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ చేస్తున్నాను, ఎక్కడ కూడా నాకు ఇది ఇబ్బంది అనిపించలేదు, బాగా అయితే ఉంది. సో ఓవరాల్గా అన్నీ మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏంటంటే ఈ బైక్కి నేను డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ అనేది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఇస్తే ఇంకా మనకి బాగుంటుంది అనమాట బ్రేకింగ్ బైక్ అనేది. సో సేఫ్టీ పరంగా కూడా మనకి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. డైమెన్షన్స్ పరంగా కూడా మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుంది అనమాట. 165mm గ్రౌండ్ క్లియరెన్స్, సో పర్లేదు సఫిషియెంట్గా అయితే ఉంటుంది. కొంచెం ఎక్కువ బాగుంటుంది, బట్ 165 అనేది మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి ఎనఫ్ అనమాట. అండ్ సీట్ హైట్ అనేది 795mm, సో అది కూడా మనకి సఫిషియెంట్గా అయితే ఉంటుంది. సో మరి అంత 5.2 5.3 ఉన్నా కూడా యాక్సెస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ 15 లీటర్ల ట్యాంక్, సో ఇది కూడా మనకి సఫిషియెంట్గా అయితే ఉంది. సో కర్బ్ వెయిట్ అనేది 160 kg కర్బ్ వెయిట్ అయితే ఉంటుంది. సో మరి అంత ఓవర్ వెయిటింగ్ చెప్పడం ఎందుకంటే ఇది మనకి 220cc ఇంజిన్లో వస్తుంది కాబట్టి. సో ఎకనామిక్స్ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, డైమెన్షన్స్ కూడా మనకి బాగున్నాయి అనమాట. సో ఈ బైక్ ఎవరు తీసుకొచ్చని మాట్లాడుకుంటే, ఎవరైతే ఎక్కువగా సిటీ రైడ్స్ చేస్తూ అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ కూడా వెళ్తాను, నాకు లాంగ్ రైడ్స్ కూడా యూజ్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఈ వెహికల్ తీసుకొచ్చనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ వెహికల్కి సెపరేట్ ఫ్యాన్స్ అయితే ఉంటారు, సో 220 లవర్స్ అయితే ఉంటారు అనమాట. సో వాళ్ళ కోసం అని చెప్పొచ్చు మెయిన్గా ఈ వెహికల్ అనేది. సో ఒక లెజెండ్ వెహికల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒకసారి దీన్ని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఫ్యాన్స్ కోసం మళ్ళీ రీలాంచ్ చేశారు. సో రీలాంచ్ అయినప్పటి దగ్గర నుంచి కూడా మళ్ళీ మనకి సేల్స్ అనేవి బాగానే అయితే ఉన్నాయన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఇది మొత్తానికి అయితే ఓవరాల్గా ఈ బైక్ కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రైస్ అనేది ఇంకా నాకు అప్డేట్ అవ్వలేదు, సో షోరూమ్ వాళ్ళైతే వాళ్ళకి కూడా ఇంకా అప్డేట్ అవ్వలేదు అని చెప్పారు. సో దాన్ని బట్టి నేను ఇంకా ప్రైస్ మీకు అయితే రివీల్ చేయలేకపోతున్నాను. సో ప్రైస్ తెలిసిన నేను ఇక్కడ కామెంట్స్ బాక్స్లోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇదే మొత్తానికి అయితే ఈ బైక్ కంప్లీట్ నా రైడ్ రివ్యూ. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.